మీకు అందరికీ తెలుసు, ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది. కేవలం అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని. అది ఎవరు తిరుగుతారండి? ఒక భయపెట్టిన పైకి నటన చేస్తారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు. ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేశారో తెలీదు. అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు. ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది. ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఏదైనా కావాల్సింటే కడతారు. నువ్వు నోటీస్ ఇవ్వు, ఏమీ చెప్పవు. ఏకదమ్మున వచ్చేసి ఒక 150 మంది 200 పోలీసులు తీసుకురావటం. నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి, ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఎంప్లాయీస్ మీద ఏంది అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? నీకు ట్రాన్స్పోర్ట్ చూసుకో, నీకేం కావాలి నువ్వు నోటీస్ నీకేమైనా కాల్చి కడతారు. కట్టుకుంటే కోర్టుకి లాగు, మేము కాదంటలేదు. అంతేగాని మొన్న ఒక 1 వీక్ 10 days అయింది, నారాయణలో అనాథరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక 150 మంది పోలీసులు వచ్చి నానా బీభత్సం చుట్టూ ఒక 1 వీక్ 10 days అయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగిస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు వస్తారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారో. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అధికారులకు నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా చేస్తారు. రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రెడ్జ్ టైప్. ఇట్ ఈస్ ఏ సైకో పరిపాలన ఎందుకు అంటున్నది.